చేయాలి అనేటువంటిది ఈయన చెవుల్లో విరామం చెప్పేటువంటి రోజు కూడా మహామృగాల గురించి ఒక చరిత్రను కూడా చెప్పేటువంటి వాడు. అంటే దుర్మార్గులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి అంటే కఠినాత్మను కూడా ఉండాలి, దయ కలిగి ఉండాలి, ప్రజల మీద ప్రేమ కలిగి ఉండాలి, ప్రజాపాలన మనం అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా అతనికి చిన్నప్పటి నుంచి అంటే ఇవాళ పిల్లలు మనం ఏం చేస్తున్నాం అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ అట్లా నేర్పిస్తున్నాము. అట్లా రాజులను ఏ విధంగా మట్టు పెట్టాలి, ఏ విధంగా ఈ అధికారాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి యొక్క ఆలోచనతో తల్లితో రోజు కూడా చేసేసి రోజు పిల్లాడు అంటే పడిపోతే ఆ రోజు పళ్ళు ఉన్నావా లేవు అనేటువంటి మనకేం తెలియదు. కానీ ఆ సమయంలో కాబట్టి చదువు లేదు, చదువు నిషేధం. ఆ రోజులో కొంత ఆదరణ ఉంటే ఉండవచ్చు. మరి ఆ విధంగా కొంచెం నేర్చుకొని తల్లి కూడా కొంచెం నేర్చుకున్నది విద్య చేయబడదు. ప్రాథమిక విద్య ఆ ప్రాథమిక విద్యలో పిల్లల దగ్గర ఆడుకునేటప్పుడు మరి వాళ్ళ దగ్గర చేసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఆలోచనలు మంచిది వాళ్ళకి చేసుకొని యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొని మరి వాళ్ళు ఓడగొట్టి రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నాల్లో ఏమైందంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఏదైతే ఉందో రాజు చేయాలని అనుకున్నప్పుడు ఆ రాజు అట్లా ముందర పోసుకుంటా పట్టాభిషేకాన్ని కట్టుగా ఇతనికి పట్టాభిషేకం. ఎందుకంటే శూద్రుడు రాజు లేదు కనుక ఆ రోజు లేదు అంటే మరి ఇతనికి పట్టాభిషేకం కావాలి. రాజైతే అయ్యిండు, రాజుగా ఈయన పరిపాలన చేసే కొంత చేస్తున్నాడు. కానీ ఈయన మొట్టమొదటిగా మనం ఏంటంటే ఆయనకు కావాల్సినటువంటి మన పర్మిషన్ కావాలి. ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ చైర్మన్ పర్మిషన్ ఇస్తేనే మనం ఇల్లు కట్టుకుంటాం. కనుక అదేవిధంగా ఇలా బ్రాహ్మణులు ఎందుకంటే ఈయనకు పట్టాభిషేకం చేస్తేనే సర్టిఫికేట్. ఏం సర్టిఫికేట్ అంటే నేను ఎంతైతే సూత్రం ఉంటానో నా యొక్క వెయిట్ నా బరువు ఎంత ఉంటుందో అంత నాకు బంగారు నాణ్యాలు. శివాజీ ఆ రోజు చాలా బాధపడిపోయాడు. అసలు ఏంటి ఒకటి రాజులు ఇంత పౌర వ్యవస్థ కానీ వీళ్ళందరినీ ఓడగొట్టి రాజ్యాధికారానికి వస్తే నన్ను మరీ ఇంత చీపుగా అంటే చాలా చిల్లరగా చూస్తున్నాను ఈ బ్రాహ్మణులు ఏంటి అనేటువంటి ఆయనకు అప్పటికి ప్రశ్న లోపలికి ఉంది. తర్వాత ఏంటంటే ఈయనను స్నానం చేపియాలి. ఆ స్నానం చేపియాలంటే కూడా ఈ గంగల ముద్దనిగా వెళ్ళలేదు. మరి గంగలో ముచ్చి ఈయనకు నాశం బయటనే చేయాలి. వేరే ఒక బురదతో కూడినటువంటి మంచిగా తాగడానికి వీలు లేనటువంటి గంగలో ముచ్చితే మేము ఒప్పుకున్నాం. కానీ మంచి నీటి బావులలో మంచి నీటి గంగలో మనం పిల్లలకి వీలేదు అని ఆలోచించుకున్నట్టు వచ్చి అప్పటికి కూడా ఏం చేసినట్టే సరే అని చెప్పాను. లేదు మంచి నీళ్ళనే మనం చేయాలని రాదు కదా ఇక్కడ భయపడతాం. అప్పుడు గంగపట్టు అనేటువంటి ఆయన తీసుకొచ్చి నువ్వు ఎంత బరువునవో నీ క్లాసులో పెట్టి నీకు అన్ని నాణ్యాలు బంగారు నాణ్యాలు ఇస్తా అని చెప్పి ఆయన గోలవాలి. బంగారు నాణ్యాలే కాకుండా నీకున్నటువంటి ఏదైతే వర్తన ఉంటుందో బ్రాహ్మణులకి వర్తన ఇవాళ మనం పెళ్లి చేసుకునే వాడిని 10,000 ఇవ్వాలి, దానికి బియ్యం ఇవ్వాలి, నాకు కొబ్బరి ఇవ్వాలి, అవన్నీ కుర్చలు ఇవ్వాలి, రకరకాలు ఉన్నాయి కదా. ఇలా మనం చూసుకున్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ బ్రాహ్మణుడికి చెప్పాము. మరి అతడు ఏం చేసిందంటే తీసుకొచ్చింది అతను కాశీ నుంచి తీసుకురావడం అంటుంది. మరి కాశీ నుంచి వచ్చిన తర్వాత మరి అతనికి గంగలో మరి ముంచాలి. ముంచి ఆయన ఎడమకాలతో నెత్తిన పెట్టి ముంచడం జరిగింది. 3 సార్లు ఎడమకాలతో నెత్తి పెట్టి ముంచడం జరిగింది. ఏది విచిత్రం, ఒక రాజును నువ్వు బ్రాహ్మణుడు నువ్వు కాలు పెట్టి కూర్చున్నావు. వాళ్ళు ఏం చేసింది ఆయన రాజు తలుచుకుంటే ఒక్క వేటితోటి తలకాయ 2 అలగ చేసేస్తాడు, సమస్యనే లేదు. అట్లా ఎంతోమంది ఆ తలకాయలు ఎరగొట్టి రాజ్యాన్ని అధికారంలో చేపట్టింది. కానీ బ్రాహ్మణుడు పెద్ద లెక్క కాదు. అయినా గౌరవం కొద్ది బ్రాహ్మణుడు కొడితే కానీ అతన్ని చంపితే కానీ శాపం జరుగుతున్నటువంటి ఇప్పటికి కూడా మన బీసీ సోదరులకు ఈ విధంగా ఉంది. ఇలా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడినా బ్రాహ్మణులకు వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా మనకు పాపం అవుతూ ఉంటుంది. బ్రాహ్మణ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ వారి పెద్దలకు కానీ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కూర్చేవాడు పవిత్రమైనటువంటి వాడు ఒక శాస్త్రి. ఆ రోజు ఉన్నటువంటి ఒక శర్మ అనేటువంటి ఆయన అంటే వెజిటేటెడ్ అన్నట్టుగా మనం గౌరవించాలి సమాజం. ఆ విధంగా ఆలోచన చేసుకుంటే సరే అని చెప్పి అప్పటికి కూడా ఓడ్చుకొని మరి పట్టాభిషేకం తీసుకురావాలి
అతనికి వడ్ల కట్టి రెండు కలిసి పవిత్రమైనటువంటి ఆ తిలకాన్ని ఎడమకాలి బొట్టనైలతో ఉంది. ఆ ఎడమకాలతో అతనికి రోజు హైందవ సమాజం అనేటువంటి మూడు సమాజంగా ఉన్నటువంటి ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వాళ్ళు శుద్ధులకు ఏమాత్రం అర్హతమైనటువంటి ఆయనకు మరి ఆ గగ్గుబట్ట అనేటువంటి ఆయన ఏం చేసిందంటే మరి మొట్టమొదటి వాళ్ళ ధనమంతా అంటే ఈ పట్టాభిషేకం చేసినా కాదు, నాకు మొట్టమొదటి నా నగలించినాకనే ఇస్తూ ఉంటాను కదా. అట్లా మొట్టమొదటి ఆయన అంతా కూడా కూర్చోబెట్టి ఆయన బరువు కన్నా ఎక్కువనే ఇచ్చేది. ఇవ్వడం నా బంగారు నాణ్యాలు ఇవ్వడం కానీ ఇచ్చితే అప్పుడు ఆయన మరి అప్పుడు వచ్చి అప్పుడు నిమ్మకాలు ఒడ్డనతోటి తిలకం తిట్టి అప్పుడు పత్రాలు చదివి మంత్రోక్షణ చేస్తున్నటువంటి మంత్రోక్షణ అది ఏంటంటే దళితులకు వేరే ఉంటుంది, అంటే మన శూద్రులకు వేరే ఉంటుంది, శూద్రులకు వేరే వేరే శ్లోకాలు ఉంటాయి, తర్వాత వైశ్యులకు చదివితే వేరే ఉంటాయి, తర్వాత క్షత్రులకు చదివితే వేరే శ్లోకాలు ఉంటాయి. కనుక ఆయన అయితే శూద్రుడికి మరి ఏవైతే వర్తిస్తావో ఆ శ్లోకాలే కలిగి ఆ రోజు నుంచి కూడా ఈ బ్రాహ్మణుల మీద, ఈ హైందవ సమాజం మీద ఆయనకు ఒక రకమైనటువంటి ఏహ్యభావం వచ్చింది, ఒక రకమైనటువంటి ఎందుకంటే అలర్జీ వచ్చింది ఆయనకు. అసలు ఏంటి ఇది, నేను ఒక రాజును అసలు మరాఠవాడలో ఎంతో పోరాటం చేసినటువంటి అవమానానికి గురి కావాల్సినటువంటి అవకాశం ఏర్పడింది. నేను ఇంత గౌరవమైనటువంటి సమాజంలో నేను ఒక రాజునే ఇంత బాధపడుతున్నా, హిందీ సమాజం ఏ విధంగా బాధపడుతుంది, కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా బాధపడుతుంది. ఆ రోజుల్లో పూనాలో ఒక సిస్టమ్ ఉన్నది. ఇవాళ మనం అందరూ కూడా మిత్రులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మరి మూతికి ముంత మరి వెనుక భాగంలో మరి ఆ టాటాకు కట్టుకొని మరి ఆ రోజుల్లో మొట్టమొదటి నక్షత్రాలకు ఉన్నటువంటి సూర్యుడిని వచ్చిన తర్వాత మధ్యాహ్నం వస్తేనే వాళ్ళు బజార్కి వెళ్ళాలి, అడుక్కోనికి వెళ్ళాలి. ఊకే అంటే అడుక్కోనికనే